వెల్కమ్ సార్, రండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇవాళ ఇప్పుడు మనం అనుకున్నట్లు జ్ఞాన సభ మొదలు కాబోతా ఉంది. దానికి మనకు పిఎస్ఎస్ఎంలో స్టార్టింగ్ నుంచి ముఖ్యులైనటువంటి డాక్టర్ యుగేంద్ర గారు, శివప్రసాద్ గారు, వంశీ కిరణ్ గారు, ప్రకృతి ఉమామహేష్ గారు, 5 మంది నలుగురితో అద్భుతమైన ఒక ఇంటరాక్షన్ ఎందుకంటే ఈ నలుగురు గురించి ఒక నిమిషం నేను ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి మొట్టమొదటిగా డాక్టర్ యుగేంద్ర గారి గురించి ఒక్కొక్క మినిట్లో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనకు కంటెంట్ కావాలి. డాక్టర్ యుగేంద్ర గారు పేరు అందరూ వినింటారు, చూసింటారు కూడా. పత్రిజీ గారితో మొదటి ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ న్యూటన్ గారు అండ్ యుగేంద్ర గారు ఎక్సెట్రా. వారు ఇవాళ ఇక్కడ రావడం, వారికి హార్ట్ఫుల్ వెల్కమ్ సార్. మొట్టమొదటిగా మా వాసవి పిరమిడ్కి గట్టిగా చప్పట్లతో. దీస్ ఆర్ గ్రాండ్ మాస్టర్స్. వన్ మోర్, శివప్రసాద్ గారు పత్రిజీ గారితో అందరూ నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ప్రయాణం చేస్తూ ఎన్నో సంవత్సరాలు చేసి లాస్ట్ వరకు ఉండి ఇట్లే కంటిన్యూ అవుతూ పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి శివప్రసాద్ గారు. ఇంకొకరు వంశీ కిరణ్ గారు, వారు వైజాగ్. సో వైజాగ్ అయినా కూడా ఒక ఆశ్రమాన్ని స్థాపించి 4 సంస్థలు స్థాపించిన వ్యక్తులే. వంశీ గారు సద్గురు ఫౌండేషన్, ఈయనేమో ధ్యానలహరి పబ్లికేషన్స్, సారు ద వరల్డ్ యునైటెడ్ అనే ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. సో ప్రకృతి ఉమామహేష్ గారు ప్రకృతి అని చెప్పేశారు, ప్రకృతి వ్యాలీ. సో ఇలా వాళ్ళు సైలెంట్ వ్యాలీని డెవలప్ చేస్తూ స్పిరిచువల్గా ఎంతో అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా అవేర్ చేస్తున్నటువంటి ఈ నలుగురు ఇవాళ ఇక్కడ రావడం మన భాగ్యం. ప్రకృతి ఉమామహేష్ గారు ఇందాక ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ నలుగురితో మనం వీలైనంత వరకు చక్కగా వాళ్ళ జ్ఞానాన్ని మనం కూడా కొంచెం తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక్కడ నాకు తెలిసినంత వరకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మన క్వశ్చన్లు వేస్తే కదా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఆన్సర్స్ తీసుకోగలము. అలా క్వశ్చన్ అవర్ ఇది. ఇక్కడ మాకు తెలిసినంత వరకు క్వశ్చన్స్ వేస్తుంటాం. మీ సైడ్ నుంచి ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చిన్న పేపర్లో రాసి అక్కడికి ఇస్తే దాంట్లో అది ఏదైనా కంటెంట్ కరెక్ట్గా ఉండి యాక్సెప్ట్ అయితే అది కూడా మేము కన్సిడర్ చేసేదానికి ప్రయత్నిస్తాం. చిన్న పేపర్లో సింపుల్గా 2 wordsలో ఉండాలి కంటెంట్. ఇక్కడ ఇవ్వండి రిసెప్షన్లో, ఎవరైనా కూడా పర్లేదు. సో ఈ ప్రోగ్రామ్ చేసుకునే ముందుగా ఒక్కొక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఓకే, శివప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ ప్రోగ్రాం వేదిక మీద ఉన్న వాళ్ళకి కంటే వేదిక ముందు ఉన్న వాళ్ళకి కత్తి మీద సాము. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నల నుంచే ఈ ఉద్దండల నుంచి అలాంటి సమాధానాలు వస్తాయి. ఇక్కడ స్టేజ్ మీద గతం, వర్తమానం, భవిష్యత్తు, పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, కింద ఎన్ని లోకాలు ఉన్నాయి, మధ్యలో భూలోకం ఉంది. మీకు దమ్ముంటే ఏ లోకం గురించి ఏ ప్రశ్న అయినా వేయండి. ఇక్కడ అందరూ చెప్పగల సామర్థ్యత ఉన్నవాళ్లే. ప్రశ్న మీ దగ్గర దమ్ము ఉండాలి, అందుకు సిద్ధంగా ఉండండి. పేపర్ కాకుండా డైరెక్ట్ మైక్ ఇస్తే బాగుంటుందేమో. వాళ్ళకి ఇస్తారు మైక్, అంటే పేపర్ కాకుండా. నీకు మైక్ ఇచ్చారనుకోండి, వద్దు వాళ్ళకి మైక్ ఇచ్చామనుకోండి, ఇదంతా పొద్దుటూరులో ఉండేటువంటి ఆలయంలో ఉండే సత్రం లేక ఇంకో రకంగా మారిపోద్ది. పేపర్ కరెక్ట్. అందులో పేపర్ మీద రాసిన అన్ని ప్రశ్నలు పరిగణలోకి తీసుకోబడవు. అందులో సత్తా ఉంటేనే దాన్ని, సత్తా అంటే సరైన యాప్ట్. మీరు వేసిన ప్రశ్నకి ఇక్కడి నుంచి వచ్చే సమాధానం మీకు, మాకు, ఆ చూసేవాళ్ళకి కొత్తగా ఇన్ఫర్మేషన్గా ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని మీ ఊరికి వెళ్ళి మీరు మీ జీవితాల్లో పెట్టుకుని మీ ధన్యత మీరు సాధించాలి. అందుకోసం ఈ సభ. ఓకే, థ్యాంక్ యూ. సరి అయిన ప్రశ్నలో
పరిప్రశ్నలు అంటారు. ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. ప్రశ్న అంటే నాకు తెలిసి వీడికి తెలుసో లేదో అని అడిగేది. మేము ముందే చెప్పేస్తున్నాం, మాకు అలాంటివి తెలియవు. పరిప్రశ్న అంటే ఇది తెలుసుకోవాలి అన్న తపన ఉండేది. కనుక మీరు పరిప్రశ్నలు అడగచ్చు. సార్ కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన అంతా వచ్చని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిలో విద్వత్తు ఉంటుంది. అందుకని వారి వారి అభిప్రాయాలు ఇక్కడ ఉన్న మాస్టర్స్ చెప్తారు. సో మీరు వాటిని అర్థం చేసుకోండి. శివప్రసాద్ గారు చెప్పింది కరెక్టే. గొప్పతనం చెప్పేవాళ్ళది కాదు, వినేవాళ్ళదే. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా చెప్తారు. ఈ 4 రకాలు తీసుకొని మీరు అవగాహన చేసుకోవాలి. సో ఏదేమైనా జ్ఞాన మదనం జరిగినప్పుడే ఒక కొత్త వికాసం జరుగుతుంది అనడానికి ఈ జ్ఞాన సభలే ఎగ్జాంపుల్. ఒకసారి చప్పట్లు కొడదాం ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, వినబడుతుందా? హనుమంతుడి ముందు కుప్పు గంతులు. అలాగా కొంచెం నీ మైకు దానికి వెళ్ళకూడదు. హలో. హనుమంతుడి ముందు కుప్పు గంతులు వేస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఈరోజు అలాగే ఉంది. నా చిన్నప్పుడంతా ఇగో సార్ ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, ఒక్క నిమిషమైనా సరే ఆయన ఎదురు చూసి ఎన్నో ఏళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఊరికి వెళ్ళి, ఎక్కడ ఉంటాడో కనుక్కొని వెళ్ళి ఆయన కలిసి, ఆయన రాసిన అప్పుడు మెయింటైన్ చేస్తున్న ఇందాక చెప్పిన పిరమిడ్ టైమ్స్ మ్యాగజైన్ చదువుతూ ఈరోజు ఇలా తయారైన. మరొకరు అక్కడ శివప్ప గారు ఉన్నారు. నా చిన్నప్పుడు ధ్యానలహరి వచ్చేది. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క లైను ప్రతిసారి ఒక గురువు గురించి, మహాగురువు గురించి వేస్తూ ఉండేవారు. అవన్నీ చదివి ఇలా తయారాను. ఇప్పుడు వీళ్ళ ముందు నన్ను ఏదో క్వశ్చన్లు వేస్తే నేనేదో ఆన్సర్లు ఇవ్వాలంటే నాకు లోపల నుంచి ఏదో డౌట్ వస్తుంది. నాకు అక్కడ వాళ్ళకేమో పరీక్ష కానీ నాకేదో పరీక్ష లాగుంది. ఇది నువ్వు మాటకు ముందు చిన్నప్పుడు అనక మరి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళే, అంటే ఏజ్ పెద్దగా వయసులోను జ్ఞానంలోను అన్ని విషయాల్లోనూ. నా చిన్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ చదివే వయసులో వచ్చాను, 17 years ఏజ్లో. అప్పటికే వారు మ్యాగజైన్స్ మెయింటైన్ చేసేవారు. ఎస్. సో ఇక్కడ తెలిసినంత వరకు మేధోమథనం జరుగుతూ ఉంటుంది. ఎవరికి తెలిసిన లెవెల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటాం. కాంట్రవర్సీ ఏమి ఉండదు ఇక్కడ. ముందుకు వెళ్ళడమే మనకు కావాల్సింది. మనం అప్డేట్ అవుతున్నామా ప్రాక్టికల్గా లేదా అనేదే మనకు కావాల్సిన విషయం. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని, ఈ ప్రోగ్రాంను పూర్ణంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా వీళ్ళకి కాదు టాస్క్, ఇవాళ నాకు టాస్క్. వీళ్ళు చెప్తా ఉంటే భయం లోపల వస్తూ ఉంది. సో భయం వస్తుంది, మాట వస్తుంది, అర్థం కావడం లేదు ఉద్దండుల దగ్గర. సరే, ఎనీహౌ ప్రయత్నిస్తాను. సో మొట్టమొదటిగా సార్ను ఒక చిన్న క్వశ్చన్. ఆధ్యాత్మిక పురోగతిలో ముందుకెళ్ళాలంటే బేస్ చేసుకోవాల్సింది మొట్టమొదటగా ధర్మాన్న, సత్యాన్న. పురోగతిలో, మన ఆధ్యాత్మిక భౌతిక అనేది పక్కన పెట్టేద్దాం. మన పురోగతిలో ముందుకెళ్ళాలంటే మనము మొట్టమొదటగా బేస్ చేసుకోవాల్సింది ధర్మాన్న, సత్యాన్న. ఈ ప్రశ్న నాకు చాలా సంవత్సరాలుగా తొలుస్తూ ఉన్నాయి, చాలా. సో వీరి ద్వారా వీలైనంత వరకు క్లారిటీ తీసుకుందాం. సో దయచేసి అందరికీ నమస్కారం. నాకు తెలిసి జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఇటువంటి చర్చా వేదికలో పాల్గొంటున్నాను. ఇంతవరకు ఇంతకుముందు పాల్గొన్నట్టుగా నాకు గుర్తులేదు. గుర్తు ఎందుకు లేదంటే జరగలేదు కాబట్టి, పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి. ఓకే, ఎనీవే, మొట్టమొదటిసారిగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను.
ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీకి, సతీష్ గారికి, మరి టీం మెంబర్స్ అందరికీ కూడా. ఆయన మంచి ప్రశ్న వేశాడు ఇందాక. ఆధ్యాత్మిక పురోగతిలో సత్యము, ధర్మం అని రెండు ఉంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని అడిగారు. సత్యంకి ధర్మానికి పెద్దగా తేడా లేదు. సత్యము ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఆచరణలోకి తీసుకొస్తే దాని ధర్మం అంటాం. అంటే అప్లైడ్ సత్యం ఈజ్ ఈక్వల్ టు ధర్మ. ఈ మొబైల్ ఫోన్ ఉంది జోబులో, అది నా దగ్గర ఉన్నది సత్యం. అది ఎలా వాడాలో అది ధర్మం. కరెక్ట్గా వినియోగించడమే ధర్మం అంటే. సో ధర్మాచరణలోకి రావాలంటే సత్యం తెలియాలి కదా ఫస్ట్. అసలు సత్యం అంటే ఏమిటి అంటే ఈ లైన్ వరకు వస్తే సత్యం తెలుసుకున్నట్లుగా, దీనిపైన సత్యం ఏం లేదన్నట. ఈ సత్యం తెలుసుకోవడం అన్నది క్లిష్టమైన ప్రశ్న. ఫస్ట్ పాయింట్. అది ఒక స్టేజ్కి వచ్చేసి నేను తెలుసుకున్నాను అని ఎవడైతే అనుకుంటాడో వాడు తెలుసుకోలేదు అని అర్థం. ఇదే పరమసత్యం. అది తెలియబడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒక చోట ఒక వ్యక్తికి ఆగిపోయేది కాదు. వెళ్ళే కొద్దీ వెళ్తున్న దారిలాగా ఓపెన్ అవుతూనే ఉంటుంది, డోర్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. అందుకే కరెక్ట్ పదం సత్యం అనే కంటే సత్యాన్వేషణ అనేది కరెక్ట్. దాన్ని అన్వేషిస్తూ ఉండడమే. ఎంత అన్వేషిస్తే అంత ఉంది అక్కడ. కాబట్టి ఎక్కడ స్టాప్ కాకుండా ముందుకు వెళ్ళడమే గొప్ప సత్యం, పరమసత్యం. ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు పురోగతి కూడా ఆగిపోయినట్లే లెక్క. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక జీవన విధానంలో ధర్మం అన్నది కళ్ళు తెరిచిన తర్వాత మనం ప్రపంచంలో నడిచే విధానం, మన కార్యక్రమాలు చేసే విధానం, పరస్పరంగా మనుషులతో ఉండే విధానం, మన కుటుంబంలో మనం ఏ విధంగా మసలుకుంటున్నాం, వ్యాపారంలో, ఉద్యోగాల్లో ఏ విధంగా ఉంటున్నాం, వీటన్నిటికీ సత్యం వేరైతే ధర్మం కాండం లాంటిది కనపడుతుంటుంది. సత్యం కనపడదు కదా. కాబట్టి ధర్మాచరణకి మూలం సత్యం. ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సత్యం ఎలా తెలుస్తుంది? అంతా నిశ్శబ్దంగా ఉండండి. సత్యం అనేది ఎలా తెలుస్తుంది? ఇట్లా ప్రశ్నలు వేస్తే, పుస్తకాలు చదివితే కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చేమో, కానీ సత్యం తెలియాలంటే మన మనసు శూన్యంగా 100% శూన్యంగా ఎప్పుడైతే తయారవుతుందో ఆ శూన్య స్థితి నుంచి వచ్చిన ప్రతి మెసేజ్, ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్సైట్, ప్రతి గట్ ఫీలింగ్, ఇదే నిజమైన సత్యం. ఇది స్వానుభవంతో తెలుసుకోవాల్సిందే. తప్పులు చేస్తూ, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ట్రయల్స్ చేస్తూ, ఎర్రర్స్ చేస్తూ, కింద పడుతూ, లేస్తూ, తప్పటడుగులు చేస్తూ ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండే క్రమంలో సత్యం అనేది గోచరం అవుతుంటుంది. అంతవరకు అగమ్య గోచరమే అది. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సతీష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్యంతో బేస్ చేసుకొని ధర్మంలో వెళ్ళాలి అని మీరు కంక్లూజన్ ఇచ్చారు. దీని ప్రకారం సత్యంని బేస్ చేసుకోవాలనేది మీ అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక ఈ నలుగురి అనుమతితో, మీ నలుగురి అనుమతితో నాకు ఒక చిన్న ఇది, ఒకే క్వశ్చన్ను 2 మాటలు వేయచ్చా? మీ నలుగురు అనుమతిస్తేనే నేను ఇది చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంకొంచెం మేధో మాత్రమే ఏం లేదు ఇక్కడ, అన్నీ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చాలా
రోజులుగా ఉండేదాన్ని. బాగుందా ఆన్సర్? ఫ్యాంటాస్టిక్, గట్టిగా చెప్పట్లు. ఓకే, సరే. ఇంకో క్వశ్చన్. ఆధ్యాత్మికత అంటే ఏంటి? అంటే బిఏ మాస్టర్, సరే, ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేదే ప్రశ్న. ఇంకా దాన్ని ఏం చేసినా కూడా డిస్టర్బ్ అవుతుంది, ఆ పదాన్ని ఏం చేసినా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇదే క్వశ్చన్ శివప్రసాద్ గారికి ఓకే తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ధర్మం గురించి, సత్యం గురించి తెలుసుకునే ముందు ఆధ్యాత్మికత అంటే విభిన్నమైన డెఫినేషన్లు, అభిప్రాయాలు మనలో ఉన్నాయి. గట్టిగా ఆధ్యాత్మికత అంటే ఏమిటని ఎవరైనా అడిగామనుకోండి, లేదా ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, అప్పుడు మనకే డౌట్ వస్తుంది, నేను అనుకునేది ఆధ్యాత్మికత అసలు కాదా అని. ఆధ్యాత్మికత అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, మనలోకి మనం ప్రయాణం చేయడాన్నే ఆధ్యాత్మికత అంటారు. మిగతాది ఏది కూడా ఆధ్యాత్మికత కాదు. గోయింగ్ విత్ ఇన్, నో యువర్ సెల్ఫ్, ఇవన్నీ ఒకటే. రమణ మహర్షి చెప్పినా, పత్రిజీ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఎవ్వరు చెప్పినా నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి, అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు ధర్మం సత్యం తెలుస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది. ధర్మం అనేది అప్పుడే మీ జీవితాల్లో వస్తుంది, అంతవరకు రావు. ధర్మం అంటే పురుషార్థాల్లో ఒకటి, ధర్మ అర్థ కామ మోక్షాలు. దానికి ముందు పామరుడిగా ఉంటాం, మనకు అరిషడ్ వర్గాలు ఉంటాయి. అరిషడ్ వర్గాలు అంటే 6 కాదు, 3, 3 కూడా కాదు, నా దృష్టిలో ఒకటే. ఆ ఒక్కటిని జయిస్తే అరిషడ్ వర్గాలన్నీ జయిస్తాం, మనలోకి మనం ప్రయాణం చేస్తాం. అప్పుడు మన జీవితాల్లో ధర్మం అంటే ఏమిటి అనేది ప్రవేశిస్తుంది. ధర్మాచరణగా జీవించడం, ధర్మయుతంగా ఉండడం అనేది మొదలవుతుంది. దట్ ఈజ్ మై. థ్యాంక్ యూ. సో ఆధ్యాత్మిక అంటే ఇంటర్నల్గా ప్రయాణం చేయాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అనేది మీ ఫైనల్ నిర్వచనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే క్వశ్చన్ను ఆధ్యాత్మికత అంటే ఏంటి వంశీ గారిని తెలియజేయవలసిందిగా కూర్చున్నాను. శివప్రసాద్ సార్ చెప్పింది ఆన్సర్ కరెక్ట్ కాదు. తనను తాను తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. అది ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. సత్యము ధర్మం, సత్యాన్ని సత్యంలో జీవించాలి, ధర్మాన్ని పాటించాలి. రెండు ఒకటైతే కాదు. కృష్ణుడు మహాభారతంలో కర్ణుడిని అధర్మంగా చంపుతాడు, భీష్ముడిని అధర్మంగా చంపుతాడు, ద్రోణాచార్యని అధర్మంగా చంపుతాడు. వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇలా అధర్మం చేస్తున్నావు అని. ధర్మాన్ని రక్షించాలంటే, ధర్మం అంటే అక్కడ సత్యం అన్నమాట, సత్యాన్ని రక్షించాలంటే ధర్మాన్ని, దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు అధర్మం చెయ్యాలి అంటాడు. అంటే ధర్మం దేశకాలమాన పరిస్థితులను బట్టి మారిపోద్ది, కానీ ఎప్పటికీ మారంది సత్యం ఒక్కటే. అందుకని మనం ఎప్పుడు కూడా సత్యంలో జీవించాలి, ఎట్టి పరిస్థితుల్లో సత్యంలో జీవించాలి. అందుకే చూడండి, సత్యరిచంద్రుడా అన్నారు. ధర్మం అనేది మారుతుంటుంది. కలియుగంలో ఒక ధర్మం ఉంది, సత్యయుగంలో ఒక ధర్మం ఉంది, త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంది. సత్యయుగంలో భార్యను అమ్మచ్చు, అప్పుడు అది ధర్మం. ఇప్పుడు అమ్మి చూడండి ఏమవుద్దో. ఎన్నో మారిపోతాయి, చట్టాలు మారిపోతాయి, సత్యం, బట్ సత్యం ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. అందుకని మనందరం పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యంలో జీవించే మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, గ్రేట్ ఆన్సర్స్ ఇచ్చి మమ్మల్ని ఎన్లైటెండ్ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో తర్వాత ప్రకృతి ఉమామేష్ గారు. నైపుణ్యం గొప్పదా, అర్హత గొప్పదా? అర్హత డైరెక్ట్గా రాదు కదా.
మనకేదన్నా ఉన్న నైపుణ్యాన్ని బట్టి అర్హత అనే వస్తుంది. నైపుణ్యాన్ని మనము ఇందాక ధర్మం అన్నట్టు దాన్ని ప్రాక్టీస్లోకి పెడితే, కొద్ది రోజులు నేను ఉదాహరణకు కొన్ని పుస్తకాలు చదివాను, చాలా తెలుసుకున్నాను, బాగానే ఉంది. పాటించగా 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 ప్రాక్టీస్ చేయగా చేయగా వాటి గురించి మాట్లాడే అర్హత నాకు ఇక్కడ వచ్చింది. నాకు తెలుసు కొన్ని వేల పుస్తకాలు చదివి ఉండొచ్చేమో, ఇట్లా చాలా మంది దగ్గర విన్నాను, బట్ అది నాకు అర్హతను తీసుకురాలేదు. నా అర్హత ఎప్పుడు వచ్చిందంటే సార్ దగ్గర ఇలా పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్న ఒక్క పాయింట్ నేను ప్రాక్టికల్గా పెట్టినప్పుడు, ప్రాక్టీస్లోకి తీసుకెళ్ళినప్పుడు, ఆ ప్రాక్టీస్లో తీసుకున్నప్పుడు నాకు దాని మీద రియలిస్టిక్ నాలెడ్జ్ వచ్చింది, రియల్ విజ్డమ్. అంతకుముందు నాలెడ్జ్, అది విజ్డమ్ అయింది. నైపుణ్యం ఉంది అందరి దగ్గర, కానీ దాన్ని దేనికోసం వాడుతున్నామనే దాన్ని బట్టి, ఎలా వాడుతున్నామనే దాన్ని బట్టి, ఎలా దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకెళ్తున్నామనే దాన్ని బట్టి ఆ యొక్క మనిషిని మనం ఒక రకమైన అర్హుడిగా తీసుకుంటామని నా యొక్క అండర్స్టాండింగ్ అబౌట్ నైపుణ్యము మరియు అర్హత. దాన్ని విభజించారు. ఏది గొప్పది అంటారు అప్పటికి? ఏం సార్? ఏది గొప్పది అంటారు? గొప్పది అనేది ఎక్కడ ఏమీ లేదు, అసలు ఆధ్యాత్మికలో గొప్ప అనే కాన్సెప్టే లేదు. ఓకే, నైస్. సో నైపుణ్యం ఉన్నవాడు గొప్పవాడు కాదు, అర్హత పొందినవాడు గొప్పవాడు కాదు, అందరం సామాన్యులమే. సో గొప్ప అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసేసామనుకోండి, అప్పుడు ఈగోలెస్గా హ్యాపీగా ఉంటాం, అప్పుడు నిజమైన అర్హత వస్తుంది. వెరీ గుడ్ సార్, వెరీ నైస్, వెరీ నైస్. సో మిత్రులారా, సో చక్కగా విషయాలు అర్థమవుతా ఉంది అనుకుంటాను. ఇంకొంచెం ముందుకెళ్తాం ఇలాగే. తర్వాత ఒక క్వశ్చన్ సార్, మామూలుగా స్పిరిచువల్ సెషన్స్లో మనం ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకుంటాం. మరి నా మటుకు, నా పర్సనల్గా ఎందుకు చేసుకోవాలని కాంట్రవర్సీగా అడుగుతా ఉన్నాను యుగేంద్ర గారిని ఒక క్వశ్చన్. అంటే మానవ జన్మ తక్కువ చేస్తున్నామా మనం ఏమన్నా? సో వద్దు అనుకునేటప్పటికీ దానికి నువ్వు ప్రియారిటీ తక్కువ ఇచ్చినట్లయితే, అది మానవ జన్మ వద్దు అనేటప్పటికీ, ఎందుకు ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అనేటప్పటికీ ఎందుకు తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి? దీన్ని కొంచెం తెలపగలరు? అది నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. చాలామంది అంటుంటారు ఈ జన్మే ఆఖరి జన్మ కావాలని చెప్పేసి. ఎందుకు ఆఖరి జన్మ కావాలి? ఫ్యాంటాస్టిక్. అసలు జన్మ అనే పదం మనం ఏ రకంగా అర్థం చేసుకుంటున్నామో అది టోటల్గా రాంగ్. ఏ విధంగా రాంగ్ అంటే, జన్మ అంటే ఫిజికల్ బాడీలో ఉంటేనే జన్మ అనుకుంటున్నాం. మరి బాడీ వదిలేసిన తర్వాత ఇంకో లోకంలోకి వెళ్తాం కదా, అక్కడ జన్మే కదా, అది జన్మే కదా. అంటే ఫిజికల్ బాడీలో ఉంటేనే సమస్యలు, ఫిజికల్ బాడీలో ఉంటేనే అభ్యాసము లేకపోతే అధ్యయనం, అక్కడ ఏముండదా? ఏ శరీరంలో ఉన్నా కానీ, చైతన్య స్వరూపంలో ఉన్నా కానీ లెర్నింగ్ ఆగదు, నేర్చుకోవడం ఆగదు. ఫైనల్గా ఫిజికల్ బాడీ, ఫిజికల్ వరల్డ్లోకి వచ్చి నేర్చుకోవడమా అని ప్రశ్న వేసుకుంటే తప్పది. గౌతమ బుద్ధుడి వాళ్ళ టీచింగ్స్లో మనం ఎక్కడైతే జిజ్నాసి అంటామో, అంటే బిగినింగ్ లెర్నర్, ఒక స్కూల్ గ్రేడ్ స్టూడెంట్, దాని ఈక్వలెంట్గా వాళ్ళు వాడే పదం బిక్కు అంటారు. బిక్కు అంటే భిక్షం సంపాదించి వాళ్ళు ఆహారం తీసుకుంటుంటారు. ఎంత గొప్ప వంశంలో పుట్టినా, రారాజైనా, వ్యాపారి అయినా, చదువుకున్నాడైనా ఎవరైనా సరే, ఫస్ట్ వాళ్ళు భిక్షం తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఆహారం సంపాదించి తను తిని ఇతరులకు పంచిపెట్టాలి. ఎందుకని? వాళ్ళ ఈగో డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ నేను గొప్ప అనే ఫీలింగ్ రాదు కదా. ఆ తర్వాత స్టేజ్ అరిహంత్ అంటారు.
అరిహంత్ అంటే యాక్చువల్ అభ్యాసంలోకి ఎంటర్ అయ్యే స్టేజ్. ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు అంతర్ముఖ ప్రయాణం. ఈగో డ్రాప్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది అంతర్ముఖ ప్రయాణం, అంతర్ స్టార్ట్ కాదు. అంతర్ముఖంగా ఏముంటుంది లోపల ఉండదు ఒకటే చైతన్యం, ఇంకేం లేదు. సో అరిహంత్ స్టేజ్లో ఒక మనిషి అంతర్ముఖం తయారవుతాడు, జిజ్ఞాసి ముముక్షుగా తయారవుతాడు. ఆ తర్వాత స్టేజ్ బోధిసత్వుడు. బోధిసత్వుడు అంటే అర్థం ఏంటంటే బుద్ధుడి దశకి కొంచెం తక్కువ స్టెప్. గౌతమ బుద్ధుడు అనేక జన్మల ముందు అనేక సార్లు బోధిసత్వుడుగా ఉన్నాడు. ఓషో యొక్క సమాధి దగ్గర ఒక శిలాఫలకం ఉంటుంది, నెవర్ బార్న్ నెవర్ డైడ్, ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్ అర్త్ అని. విన్నారు కదా మీరందరూ కూడా? అంటే ఆయన నెవర్ బార్న్ నెవర్ డైడ్, ఎప్పుడు పుట్టలేదు ఎప్పుడు చనిపోలేదు, ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్ అర్త్. అంటే ఇక్కడ జన్మరాహిత్యం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ జన్మనే కాదంటున్నాడు ఆయన. నెవర్ బార్న్ అంటున్నాడు, నెవర్ డైడ్ అంటున్నాడు, ఓన్లీ విజిటెడ్. మనం ప్రొద్దుటూరుకి ఎలా వచ్చామో, హైదరాబాద్కి ఎలా వెళ్తామో, అమెరికాకి ఎలా వెళ్తామో అట్లా విజిట్ మీద వచ్చాము అంతే. ఆయన ఈ యొక్క మెసేజ్, ఈ ఇన్స్పిరేషన్ ఏంటి అని నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ మెసేజ్ ఎందుకు పెట్టాడు ఆయన సమాధి దగ్గర? చనిపోకముందే పెట్టాడు ఆయన. చనిపోకముందే ఈ మెసేజ్ నా సమాధి దగ్గర ఉండాలని చెప్పేసి నిర్ణయం చేశాడు ఆయన. గౌతమ బుద్ధుడు యొక్క ప్రీవియస్ జన్మలో ఆయన పేరు ఏంటంటే తథాగతుడు. తథాగతుడు అంటే తథా అంటే వచ్చాడు అని అర్థం, అగత అంటే పోయాడు అని అర్థం. ఆయన పేరు, మనిషి పేరు వచ్చాడు పోయాడు. అలాంటి పేర్లు ఉంటాయి మనుషులకి ఎవరికన్నా? కానీ ఉంది. అంటే కొంతమంది మాస్టర్స్ నేమ్స్ అన్ని కూడా మిస్టీరియస్గా ఉంటాయి, అర్థం కావు. కానీ దాని వెనకాల పరమసత్యం ఉంటుంది. ఊరికే పెట్టుకుంటారు ఆ పేర్లు. వచ్చాడు పోయాడు. ఆ తథాగతుడు యొక్క వ్యక్తి పేరు మీద ఓషో రజనీష్ తన సమాధి మీద ఆ రకంగా శాసనం రాయించుకున్నాడు. బోధిసత్వుడు స్టేజ్. ఫైనల్ స్టేజ్ ఇస్ బుద్ధ స్టేజ్. బుద్ధత్వ స్థితి అన్నది విపరీతంగా అభ్యాసం చేయడం వలన, విపరీతంగా అధ్యయనం చేయడం వలన, విపరీతంగా కోరుకుంటేనో వచ్చేది కాదు అది. ఇందాక చెప్పాడు అర్హత ఉండాలని చెప్పేసి. అర్హత ఏదో టైం సిద్ధిస్తుంది. దాన్ని నాకు ఈ జన్మ లాస్ట్ జన్మ కావాలి, లేకపోతే ఇంకో 2 జన్మలు మాత్రమే ఉంటాను అనుకుంటే కాదు. నేను ప్రొద్దుటూరుకి ఎన్నిసార్లు వస్తాను? ఎన్నిసార్లు రావచ్చు కదా, నా ఇష్టం వచ్చినసార్లు రావచ్చు, రాకుండా కూడా పోవచ్చు, నా ఇష్టం అది. సో ఇక్కడ ఈ భూమి అనే ఒక ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఈ ఫ్రీక్వెన్సీలో నేను తలబెట్టడం అన్నది నా ఇష్టం, పూర్తి నా అయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మికత అంటే కూడా. ఇందాక ఆధ్యాత్మికత గురించి కూడా మన మిత్రులు చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ధ్యాత అంటే ఏంటి? ధ్యాత అంటే చేసేవాడు అని అర్థం. చేసేవాడు. మనం ధ్యానం చేస్తుంటాం అంటుంటాం కదా. నేను ధ్యానం 20 సంవత్సరాలు చేస్తుంటాను, లేకపోతే 2 గంటల నుంచి చేస్తూనే ఉన్నాను. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను రోజు 20 నిమిషాలు చేస్తాను అని, చేస్తానని వాడుతుంటాం ఎక్కువగా.
ఆధ్యాత్మికతలో చేస్తున్న వాడికి వాల్యూ లేదు, ఇంపార్టెన్స్ లేదు. ఆధ్యాత్మికత అంటే ధ్యాత లేకుండా ఉన్న ప్రపంచమే ఆధ్యాత్మికత. అంటే చేసేవాడిని సంపూర్ణంగా నిర్మూలించాలి. డూయింగ్ లేదు ఇక్కడ. చేసేవాడు లేడు, చేసేదేం లేదు ఇక్కడ. ఉండడమే, ఉపక్రమించడమే, నిమగ్నమై ఉండడమే, తదేకంగా దాంట్లో కనుమరుగై ఉండడమే ఆధ్యాత్మికత అంటే. తన లోపల ఉన్న చైతన్యంతో కలిసి మెలిసి అనుసంధానం అయిపోయి ఉండాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత. అంటే మూల చైతన్యంలో కంటిన్యూస్గా ఉంటూ ప్రాపంచికమైన మన పనులన్నీ చేసుకుంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన చెప్పిన జన్మ రావడమా తిరిగి రావడమా అన్నది పూర్తిగా సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది వేరే వాళ్ళు చెప్తే రాదు, పూర్తిగా అనుకున్నంత మాత్రం కూడా జరగదు. అర్హత వస్తుంది ఒక టైంకి. అప్పటికి మమ్మల్ని ఆఖరి జన్మ చేసుకోవాలి అనేది అనుకోమంటారా? ఇంకా ఏమంటారు ఫైనల్ గా? అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే గొప్ప గొప్ప మాస్టర్స్ సోక్రటిస్ కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, అలెగ్జాండర్ గురువు డయోజనిస్ కానివ్వండి, డయోజనిస్ ఎగ్జికస్ అని పేరు. అలెగ్జాండర్కు చెప్పాడు, యుద్ధ పటిమ బాగుంది కదా, దానికి యుద్ధ నైపుణ్యం బాగుంది కదా, అర్హత సంపాదించాడు, నేను గొప్పవాడు అన్న అర్హత. సెల్ఫ్ అక్లెయిమ్డ్ అని తనకు తాను ముద్రణ చేసుకున్నాడు ఆయన. ఆయనకి భారతదేశానికి నువ్వు వెళ్తున్నావు కదా, బాగానే ఉంది, వెళ్ళి ఏం చేస్తామని అడిగాడంట. నేను డబ్బులు బాగా సంపాదిస్తాను, బంగారు ఎక్కువ ఉంది అక్కడ భారతదేశంలో, తీసుకొని ఏం చేస్తామంటే మా ఊరికి వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను అన్నాడు. మరి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను కదా, దానికోసం యుద్ధం చేయాలి, బంగారు సంపాదించిన అవసరమే ఉంది అని చెప్పేసి ఆయన జ్ఞానబోధ చేశాడు. కానీ బుర్రకెక్కల, ఎందుకంటే ఆ నైపుణ్యం అక్వైరింగ్లో ఉన్నాడు బాగా బిజీగా, బుర్రకెక్కల. కానీ ఈ డయోజనిస్ ఎగ్జికస్ అనే ఒక గొప్ప మాస్టరు కేవలం అలెగ్జాండర్ కోసం పుట్టాడు. ఈ యొక్క వ్యక్తి యొక్క గ్రేట్నెస్ బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా ఉండాలనేది ఆయన కోరిక. కానీ కుదరలా. భారతదేశం తిరిగి వచ్చి నిజంగా బ్రతికున్నట్లయితే గ్రేట్ మాస్టర్ అయ్యి ఉన్నాడు అలెగ్జాండర్. కానీ కట్ చేసుకున్నాడు లైఫ్ 32 ఇయర్స్ తిరిగి మళ్ళీ జన్మ తీసుకున్నాడు. ఒక వీరప్పన్ కానీ, ఎల్టీటీ ప్రభాకరన్ కానీ, ఒక అలెగ్జాండర్ కానీ, ఒక అశోకుడు కానీ ఎంతో మందిని, వేలాది మంది, లక్షలాది మంది చంపిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యం అంతా ఇంత కాదు. ఆ నైపుణ్యం అంతర్ముఖం వైపు మళ్ళిస్తే అది తీసుకొచ్చే అర్హత చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ లైఫ్లో గ్రేట్ మాస్టర్స్ అవుతారు వాళ్ళు, మామూలు మాస్టర్స్ కాదు, అసాధారణ శక్తిమంతులు అవుతారు. డయోజనిస్ కూడా అలెగ్జాండర్ యొక్క చావు జరిగిన తర్వాత ఆయన ఆస్ట్రల్ ట్రావెల్స్లో కలిసి ఆయన్ని ఆస్ట్రల్ వరల్డ్స్ తగినట్టుగా అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఇక్కడ చేయలేని పని అక్కడ చేశాడు. అంటే లర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ కుదరలేదు దానికి, ఎందుకంటే ఆ యుద్ధ పటిమ, చంపాలి, నరకాలి, బంగారు సంపాదించాలి, ఆస్తులు పోగు చేయాలనే దాంట్లో ఉన్నాడు కనుక అవన్నీ చేయలేకపోయాడు. సో జర్నీ కంటిన్యూస్ ఆన్ అండ్ ఆన్. వి స్టార్ట్ వేర్ వి స్టాప్. ఎక్కడైతే ఆగిపోయాం అనుకుంటాం అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది జీవితం. స్టిల్ మనం నిర్ణయం తీసుకుంటే తప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీరు ఆఖరి జన్మ చేసుకోవాలని ఒక ఇంటెన్షన్ బలపరచడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, ఇదే క్వశ్చన్ వంశీ గారిని తెలుపవలసిందిగా కోరుచున్నాను. దయచేసి కొంచెం స్పీడ్గా, క్లుప్తంగా, ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. స్పిరిచువల్ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. పత్రిజీని మొట్టమొదట కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అన్నారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎందుకు ఆ మాట అన్నారు మీరే చెప్పాలి. అది పత్రిజీని అడగాల. ఇప్పుడు ఆయన ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవద్దు వదిలేమని ఆయన అనలేదు, ఆఖరి జన్మ చేసుకో అన్నారు. ఈయన కాదన్నారు కాబట్టి ఆ వివరణ ఆయన ఇవ్వాలి. ఇప్పుడు దీనికి ఒక ప్రశ్నకి అనేక జవాబులు ఉంటాయి. అనేక జవాబులు అంటే అనేక పర్స్పెక్టివ్స్ నుంచి, ఏ ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం, అంటే ఏ ప్రిమైజ్, దేన్ని బేస్ చేసుకొని, ఏ రెఫరెన్స్ పాయింట్ని తీసుకొని
మనం మాట్లాడుతున్నాం అనేది బట్టి జవాబులు మారుతుంటాయి. ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ పాయింట్ తీసుకొని మాట్లాడతాను. ఇంకో రెఫరెన్స్ పాయింట్ నుంచి మాట్లాడదాం. హై పిచ్ లో మేధోమథనం జరగాలి అనేదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఆ పాయింట్ కూడా నేను పర్సెప్షన్ ఇస్తున్నాను. హై పిచ్ లో మేధోమథనం జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఒక 10 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రయాణం చేసి 11వ సంవత్సరంలో ఏం తెలుసుకున్నావంటే ఒక చిన్న ఆన్సర్ ఇస్తే అప్పుడు ఒక ఇంటెలెక్చువల్కు వచ్చే బాధ ఎంత. ఏం 10 సంవత్సరాలు ఈయన ఆధ్యాత్మిక ప్రయాణం చేశాడు, గంటలు గంటలు ధ్యానం చేశాడు, ఎంతో ఇంటరాక్షన్ చేశాడు, ఎన్నో ప్రోగ్రాంలకు పోయాడు. కానీ 11వ సంవత్సరంలో ఒక క్వశ్చన్ వేస్తే చిన్న ఆన్సర్ ఇచ్చారు. అప్పటికి మన ప్రయాణం అంత స్పీడ్ అయినట్లా కానట్లా. అందుకోసం ఈ మేధోబంధనం ఇంకా వేరేట్లేదు. హై పిచ్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్. డాక్టర్ గారు ముఖ్యంగా శివప్రసాద్ గారికి, ఎందుకంటే పత్రిజీ గారు చెప్పచ్చు. పత్రిజీ గారు ఓకే ఇక్కడ కొన్ని ఓపెన్ కావాల్సి వస్తుంది. ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు ఒక ఆన్సర్ ఇస్తారు. అదే విషయాన్ని ఇంకొక ఆస్పెక్ట్ లో నీకు అదేంట్రా ఏదో చెప్పాను నీకు అవసరమా అది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకే ఎన్నో చెప్పారు కూడా. సో కాబట్టి ఆ ఒక్క ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఇప్పుడు తీసుకున్నామంటే అక్కడ ఆన్సర్ రాదు. అంటే ఇక్కడ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఆ వ్యూ వేరే, ఈ వ్యూ వేరే. ఏ వ్యూలో ఏ పిచ్లో వెళ్తా ఉన్నామా అనేది పాయింట్ తీసుకున్నప్పుడే ఇక్కడ చర్చ. కాబట్టి ఇక్కడ నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ప్లీజ్ డాక్టర్ గారు. ఇప్పుడు నేను ఇంకో రెఫరెన్స్ పాయింట్ నుంచి నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మన కర్మలు ఉన్నాయి కదా. కర్మలు అంటే ఏంటి? ప్రారంధ కర్మ కానీ, సంచిత కర్మ కానీ, ఆగామి కర్మ కానీ. ముఖ్యంగా అంటే ముందు చేసిన కర్మలు ఈ జన్మలో కొంచెం ముందు కొన్ని చిన్నప్పుడు చేసిన కర్మలు పెద్ద అయిన తర్వాత, లేకపోతే ఈ జన్మలో చేసిన కర్మలు, ముందు జన్మ చేసిన కర్మలు అన్ని కూడా భవిష్యత్తు కాలంలో, ఇట్లా 3 రకాలుగా మనం 4 రకాలుగా విభజించుకుంటూ ఉంటాం కర్మల్ని. ఈ యొక్క కర్మ ఫలాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంతమంది గ్రేట్ మాస్టర్స్ ఏం చేస్తుంటారంటే అదే జన్మలో అన్ని కూడా కంప్లీట్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ అంతా కూడా క్లియర్ చేసుకొని ఎంప్టీ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటుంటారు. ఆ లైఫ్లో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలను వాళ్ళు చూడడం జరుగుతుంది. అందుకే గ్రేట్ మాస్టర్స్ లైఫ్ చూడండి, ఏ లైఫ్ అయినా సరే కత్తి మీద సాంలాగా ఉంటుంది, దుర్భరంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఓషో కానివ్వండి, ఒక బుద్ధుడు కానివ్వండి, సోక్రటిస్ కానివ్వండి, ఒక రమణ మహర్షి కానివ్వండి, ఒక స్వామి వివేకానంద కానివ్వండి, తోతాపురి కానివ్వండి, ఒక మన్సూర్ అల్ హల్లజ్ కానివ్వండి, ఒక జలాలుద్దీన్ రూమీ కానివ్వండి, ఏ గ్రేట్ మాస్టర్ అయినా కానీ ఆ యొక్క లైఫ్లో ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకున్న ఆ లైఫ్ ఏదైతే ఆఖరి కావాలని అనుకుంటున్నాడో ఆ బ్యాలెన్స్ షీట్ని క్లియర్ చేసుకోవడం అన్నది ఎప్పుడు టఫ్ జాబ్. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడిన మాటనే అంతే, అంతకుమించి తప్ప ఇదే జన్మ ఆఖరి నా ఫుట్బాల్ అంటే ఇష్టం, ఈ జన్మ నాకు ప్రతిరోజు ఆడినా కానీ తనివి తీరదు లేదు, మనం ఇంకో 10 జన్మలు ఆడుతాను ఫుట్బాల్, ఎందుకు ఆడకూడదు? ఆడాలి కదా. ఒకసారి బ్రెజిల్తో ఆడతాను, ఒకసారి స్పెయిన్తో ఆడతాను, ఒకసారి ప్రొద్దుటూరు వాళ్ళతో ఆడతాను. ఎక్కడ ఆడితే ఏంటి, నాకు ఇష్టం అంతే. అలాగే ఈ సందర్భానికి ఈ వర్షంలోకి వస్తే పత్రిజీ గారే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయం చెప్పారు. సార్ కావాలంటే మీరు పత్రిజీ గారి స్పీచెస్ వినండి. కింద మనం ఉన్నప్పుడు పై చూపు, పైకి పోయాక కింద చూపు అని పత్రిజీ గారు చెప్పారు. కింద ఉన్నప్పుడు పై చూపు, పైకి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. పైకి వెళ్ళాక కింద చూపు. మరి ఎండ్ పాయింట్ ఏంటి చూడండి ఇక్కడ పాయింట్. సో ఆఖరి జన్మ ఇవంతా కూడా ఎవరికి వాళ్ళు ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాల్సిన ఆవశ్యకత ఉంది అనేదే విషయం, వేరే ఏం లేదు. సో దీనిపైన వంశీ గారిని ఫాస్ట్గా, ఇంకా చాలా క్వశ్చన్లు రావాలి. ఎందుకు ఫాస్ట్గా? ఇదే ఆఖరి జన్మ ఏంటి? ఇదే ఆఖరి ప్రోగ్రామ్ ఏమో. ఈ ఆఖరి జన్మ మీద అంటే జనరల్గా వారు చెప్పినట్టుగా 2 రకాల కోణాల్లో ఉంటుంది అది. ఈ జన్మ ఆఖరి అనుకొని అయితే ప్రశ్నలోనే చిన్న రాంగ్ ఉంది. ఆఖరి జన్మ అంటే ఎక్కడ? భూమి మీద, పైన, ఆ ప్లానెట్లోనా, ఈ ప్లానెట్లోనా? ఎక్కడ ఆఖరి జన్మ? భూమి మీద. భూమి మీద ఆఖరి జన్మ కావాలంటే నిజమే శివప్రసాద్ గారు చెప్పినట్టుగా పత్రిసారు పిరమిడ్ మాస్టర్కి ఆఖరి జన్మ అని చాలాసార్లు చెప్పారు కూడా. అంటే అర్థం ఏంటి? నువ్వు పిరమిడ్ మాస్టర్లో జీవిస్తే ఆఖరి జన్మ, అంతేగాని నాకు ఇది ఆఖరి జన్మ, గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆఖరి జన్మ అనుకుంటే కుదరదు.
పైకి వెళ్ళాక గురువుగారే అంటాడు, ఒరే నీ ఇంకా ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు చూడండి, కామ క్రోధాదుల్లో ఉన్నారా, మళ్ళీ వెళ్ళని ఆయనే అంటారు. అందుకని ఆఖరి జన్మ కాదా అన్నది యుగంధర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్. వాడి యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు 3 నిమిషాల్లో చనిపోతున్నారన్నగా కూడా మీరు మారిపోవచ్చు. మీరు ఆధ్యాత్మికలోకి వచ్చారు, అంతర్యానం చేశారు, హై లెవెల్ మాస్టర్ అయిపోయారు అన్నా ఏమో మళ్ళీ మీరు కిందకి రావచ్చేమో, డిమోషన్ అవ్వచ్చేమో. అందుకని నా జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలన్న తపన ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సూత్రంగా మారాలి. అలా మారాలంటే వారు కర్మ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎన్లైటైన్మెంట్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఆఖరి జన్మ కావాలి అంటే ఒకటే ఒక సొల్యూషన్, ఒకటే ఒక కొలమానం ఏంటంటే, భూమి మీద ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా, సపత్కర పరిస్థితుల్లో అయినా, అంటే ఆనందంలో అయినా దుఃఖంలో అయినా మీరు వాయు ప్రసారము లేని చోట దీపము వలె నిశ్చలంగా ఉంటే అదే ఆఖరి జన్మ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, సంతోషంలో అయినా దుఃఖంలో అయినా, ఇది కృష్ణుడు చెప్తాడు, వాయు ప్రసారం లేని చోట దీపములాగా నిశ్చలంగా యోగి ఉండవలేను అంటాడు. అంటే దీపం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, నిశ్చలంగా. మీరు అలా ఉండగలిగితే ఇంకేముంది నేర్చుకోవడానికి, ఈ ప్లానెట్ మీద ఏం లేదు నాయన, యు గో అనదర్ ప్లానెట్ అని మళ్ళీ అక్కడ పంపిస్తారు. అక్కడ మళ్ళీ స్టార్టింగ్ జన్మ. ఇక్కడ ఎండ్, అక్కడ ప్రారంభం. 10వ తరగతికి ఎండ్, హై స్కూల్కి 10వ తరగతి ఎండ్. ఓ నాకు మోక్షం వచ్చింది అనుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే అప్లికేషన్ తెచ్చి పెడతారు ఇంటర్మీడియట్కి, అక్కడ ప్రారంభం అవుతుంది. అలాగే మన జర్నీ అనంతం, ఇన్ఫినిటీ. ఇది ఎవరు చెప్పలేరు. నీ జన్మ ఎప్పుడు అయిపోతుంది అనేది ఎవరికి తెలీదు. ఎందుకంటే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి చూస్తున్నారు కదా, అన్ని ప్లానెట్స్ ఉన్నాయి. అన్నిట్లో జన్మలు పూర్తి అయితే అప్పుడు నీకు ఇచ్చే దాని పేరే జన్మ రాహిత్యం. అది మరి ఎప్పుడు వస్తుందో ఎవరికాలో తెలుసుకోవాలి. ప్రస్తుతం భూమి మీద ఉన్నాం కాబట్టి మీకు మీరు ప్రశ్నేసుకోండి, నేను ఆఖరి జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా అంటే అర్థం ఏంటి? నేనేదో చేసేసాను, నాకు ఆఖరి జన్మ అన్న పోస్ట్ ఇచ్చారు కాదు. భూమి మీద అన్ని రకాల పాఠాలు నేర్చుకోవడం పూర్తి చేశానా, ఎలాంటి విపత్కర పరిస్థితిలో కానీ అన్ని రకాల ఎమోషన్స్లో కూడా బ్యాలెన్స్గా ఉన్నానా లేదని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ ముందే తెలిసిపోతుంది. ఎంత కష్టపడి మళ్ళీ పైకి వెళ్ళాక మళ్ళీ నీకు బ్లాక్ ఉందరా అని చెప్తారు. అందుకని మనం నిరంతరం ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను ఆఖరి జన్మ సాధించాలి ఎర్త్ మీద అని కోరుకోవాలి. మరలా ఇందాక సార్ చెప్పారు, మళ్ళీ ఆఖరి జన్మని మీరు పైకి వెళ్ళాక మళ్ళీ నీకు ఫుట్బాల్ ఆడాలనిపించింది అనుకో, టెంపరీ లైఫ్ తీసుకొని మళ్ళీ వస్తావు. ఫుట్బాల్ ఆడి వన్ ఫైన్ మార్నింగ్ ఫుట్బాల్ తగిలి చనిపోవచ్చు, క్లోజ్ అయిపోయింది కదా, ఫుట్బాల్ తగిలి చనిపోవచ్చు. సో చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ అయితే అవసరం లేదు, ఆఖరి జన్మ చేసుకోవాలి, నేను ఇంకా దాటుకుంటా ఉన్నాను లేదా, నా వయసు ఏమో పైకి వచ్చేస్తా ఉంది అనేది టెన్షన్ అయితే ఏం అవసరం లేదు అంటారు. ఫైనల్ టెన్షన్ పడ్డారా మీకు ఒక బోర్డు కనిపిస్తుంది, మా దగ్గర ఆఖరి జన్మ రండి డబ్బులు కట్టండి అని బోర్డు కనపడుతుంది. సో టెన్షన్ కంటే ప్రాక్టికల్ గా ముందుకు వెళ్ళాలి ఎప్పుడైతే, ఎందుకంటే చాలా సూక్ష్మమైన ఆన్సర్లు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్, నేను ప్రాక్టికల్గా చాలామంది ప్రపంచం కాబట్టి చూస్తూ ఉంటాం, చాలా డిఫరెంట్ ప్రోగ్రాంలో ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం, ఫిజికల్గా కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి. ఆధ్యాత్మికంగా బాగా నేను ఇది చేసేయాలి, సేవ చేసేయాలి, ఇవి చేయాలి, నేను ఈ బుక్స్ చదివేయాలి, నేను ఎంతో ఇంటరాక్ట్ చేయాలి, ఎన్నెన్నో చేసేయాలని బాగా చేసేసినాక నేను గమనించింది ఏమి లేకుండా న్యూట్రల్గా ఉండిపోవడం. జమ్మని ఒక టీషర్ట్ ఒక బెర్మడా వేసుకునేసి న్యూట్రల్గా ఇంకేం లేదు నాకు ఇట్లా అని. సో ఇది కరెక్టే అంటారా కాదంటారా ఉమామహేష్ గారు, దానిపైన ప్లీజ్. నిజంగా ఒక వ్యక్తి మొదటగా ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. చాలా తెలుసుకున్నాను. నేను కూడా మొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక 10 పుస్తకాలు చదువుతూనే 10 మందితో ఇలా ఇంటరాక్ట్ అవుతూనే చాలా తెలిసిపోయింది. నేను చాలా గొప్ప మాస్టర్ని అయిపోయాను, నేను చాలా సీనియర్ని అయిపోయాను, చాలా నాలెడ్జ్ వచ్చేసింది నాకు అనే చాలా ఎగ్జైటింగ్గా సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి స్టార్టింగ్లో వెళ్ళిపోతాం అందరం కూడా. కానీ రియల్గా అది ప్రాక్టికల్లోకి దిగిన తర్వాత ప్రాక్టీస్ చేయగా కొద్ది రోజుల తర్వాత అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇందాక సార్ స్టార్టింగ్లో చెప్పారు, యూ విల్ బికమ్ జీరో, నథింగ్నెస్. రియల్గా అంటే మనం తెలుసుకున్న ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇనీషియల్గా దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టగా
చివరికి ఇక్కడ ఏమీ లేదురా భయ్, నేను గొప్పవాడిని కాదు, నేను చిన్నవాడిని కాదు, నేను మగవాడిని కాదు, నేను ఆడవాడిని కాదు, నేను డాక్టర్ను కాదు, నేను ఇంజనీర్ని కాదు, నేను ఏమీ కాదు, ఐ ఆమ్ నథింగ్. కాబట్టి నన్ను స్టేజ్ మీద పిలిచి మాట్లాడించినా, అక్కడ కూర్చోబెట్టించినా అప్పటి వరకు బేజారైపోయి వస్తుందా, విరక్తి బేజారైపోయి వచ్చిన వాళ్ళు వేరు, అది చేతకాక వచ్చిన వాళ్ళు. అలా కాకుండా రియల్గా ఆధ్యాత్మిక జ్ఞాన సాధన ధ్యాన సాధన చేయగా శూన్య స్థితికి వస్తే రమణ మహర్షి గారి కళ్ళను చూసినా, ఆ చిన్నపిల్లల కళ్ళను చూసినా, ఒక యోగుల కళ్ళను చూసినా రెండు ఒకటే రకంగా ఉంటాయి, అంటే తేటగా ఉంటాయి. దెర్ ఇస్ నథింగ్. దానివల్లనే వాళ్ళను మనం చాలా ఆకర్షితులు అవుతూ ఉంటాం. యోగులందరినీ మనం ఈజీగా ఆకర్షితులు అవుతాం, ఆ చంటి పిల్లల్ని ఆకర్షితులు అవుతాం. ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్, వాళ్ళలో ఏమీ లేదు. వాళ్ళు యోగులని కూడా లేదు, వాళ్ళు జ్ఞానులని కూడా లేదు, వాళ్ళు ఏమీ లేని ఒక శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా సింపుల్ కదా సార్, సింపుల్గా వచ్చారు, నేనేమో ఇది వేసుకొని వచ్చారు కొంచెం కలర్ఫుల్గా కనపడాలని. వెన్ యూ నో లాట్ ఆఫ్ థింగ్స్, వెన్ యూ ఆర్ రియల్లీ ప్రాక్టికల్, యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ సింపుల్, యూ విల్ బికమ్ నథింగ్. అందుకే బుద్ధత్వం అనే దగ్గర బుద్ధుడు ఏం చేశాడంటే నిర్వాణము అని పెట్టాడు. నాకు తెలిసి నిర్వాణం అంటే సున్నా. అది అంటే మన అంతకుముందు మోక్షము ముక్తి అని పెద్ద పెద్ద పదాలు అన్ని ఈగోని క్రియేట్ చేస్తున్నాయి, సుపీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పేసి బుద్ధుడు కొత్త పదాన్ని సృష్టించాడు. ఏమి కాదు, నువ్వు గుండు సున్నావుగా, యు బికమ్ నథింగ్ అని చెప్పాడని నాకు అర్థమైన విషయం. ఎస్ సార్. సో వెరీ గుడ్. సో అర్థమైందా? సో దాన్ని ఇంకో ఆస్పెక్ట్లో మీరు చెప్పండి వంశీకరణ్ గారు. అంటే మేము ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ అయ్యాం. మధ్యలో మీరు సీరియస్గా చూడకండి. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే షార్ట్ కట్లో బాగా పనిచేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూనో ఏదో చేస్తూ ఆగిపోతారు, ఇంకా వాళ్ళు కనపడరు. అది కరెక్టేనా, లేకపోతే అది ఏంటి ఆ పరిస్థితి ఏంటంటే సింపుల్గా చెప్తానండి, 100% వాళ్ళ పాత్ర పూర్తయింది, అంతే. వాళ్ళ పాత్ర పూర్తయింది, వాళ్ళు ఇంకో పని మీద ఉంటారు. ఇదే పొద్దుటూరు నేను ఒక 21 సంవత్సరం క్రితం వచ్చాను, వేరే మేడము సార్ వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం వచ్చాను, వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీరు ఉన్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళ పాత్ర పూర్తయింది అంతే తప్ప వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు ఎంతవరకు చేయగలరో యూనివర్స్ వాళ్ళ చేత అంతవరకు చేయిస్తుంది. వాళ్ళ పాత్ర అయిపోయింది అక్కడ, అంతేగాని అది తప్పు కాదు. అలాగని వాళ్ళు దిగజారిపోయినట్లు కాదు, వాళ్ళు పడిపోయినట్లు కాదు. వాళ్ళు ఇంకో ఛానల్లోకి వెళ్ళిపోతారు. మనం ఎంతసేపు మనం ఈ పని చేసిన వాళ్ళే గొప్పోళ్ళు అన్న ఒక భ్రమలో జీవిస్తుంటాం. ఇది చేసేవాడే గొప్పోడు, అలా చెప్పేవాడే గొప్పడు అనుకుంటారు. ఇదే సారు పొద్దుటూరులో దాదాపు 25 సంవత్సరాల క్రితం అమ్మవారి శాలలో క్లాస్ చెప్పారు సారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? 40 ఏళ్ల క్రితం. పార్టీయా? మీరు మాటికి ఏది చెప్పకండి సార్. అంటే అప్పుడు ఆ పాత్ర పూర్తయింది అంతే. ఇప్పుడు వారి పాత్ర ఇంకోటి ఎక్కడ ఉంటుంది. మనం ఎంతసేపు జడ్జి చేస్తుంటాం ఒకరిని, ఇదిగో వీడు ధ్యాన ప్రచారం బాగా చేశాడు, ఇంతకుముందు ఈ మధ్య చేయట్లేదు, అసలు వదిలేశాడు అంటారు. అది తప్పు పదం, అది అసలు వాడకండి ఆ పదం. ఎవరికి ఏ టైంలో ఏ పాత్ర వస్తుందో వాళ్ళు ఆ పాత్ర నిర్వహిస్తారు, అది పూర్తవుతుంది. తర్వాత వాళ్ళకి ఇంకో పని ఉంటుంది. అంత మాత్రాన దాన్ని మనం తప్పు పట్టకూడదు, జడ్జి చేయకూడదు. సో హాయిగా వెళ్ళిపోండి ప్రవహించే నదిలాగా, అది ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ఒక్కోసారి వర్షం రాదు, నీరు ఆగిపోతుంది, అక్కడే ఉండిపోండి, మళ్ళీ వర్షం వచ్చాక మళ్ళీ కదులుతారు. ఇలాగ అనేక డైమెన్షన్ స్పిరిచువల్ జర్నీ. థ్యాంక్ యూ. సో ఏదైతే అది చేయమంటారు, అంతేగాని ఏమి టెన్షన్ అయితే అవసరం లేదని మళ్ళా. సో మాకు టెన్షన్ ఫ్రీ చేస్తా ఉన్నారు ఈరోజు. లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడు వేయబోయేది నా మైండ్లో చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి, మనము సూక్ష్మంలో మోక్షం విన్నాం అయినా 10 రోజుల్లో చేసేది 1 రోజులో అయ్యేదానికి మార్గం ఇది అని, లేదు 5 సంవత్సరాలు పట్టేది 5 రోజుల్లో అయ్యేదానికి మార్గం ఇది, సూక్ష్మత. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్, ధ్యానంలో కూడా మనం ఎనర్జీని తీసుకోవాలి అంటే, సపోజ్ ఈ క్వశ్చన్ మళ్ళా నేను చేస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎవరి స్టేటస్ ఏదో ఉందో, ఇక్కడ 10 గంటలు ధ్యానం చేస్తే ఎంతో ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది అనుకున్నాం.
దాంట్లో ఫాస్ట్గా ఎనర్జీ పొందే మార్గం ఉందా అని చెప్పేసి లేదు అంటాను. అవునా కాదా చెప్పండి భువనేశ్వర్ శివప్రసాద్ గారు. శక్తి కోసం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మీరు మామూలుగా ఇప్పుడు కూర్చుని వింటూ ఉన్నారు, అయినా మీలోకి ఎనర్జీ వస్తూనే ఉంది. అంటే వచ్చి ఖర్చు అయిపోతూ ఉంది. ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది? చూడవు, వినవు, స్పర్శ చేయవు, మూడే, మిగతా చేస్తావు. ఆ టైంలో ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది అంతే. అంతేను కానీ మీరు ధ్యానం చేస్తేనే శక్తి. ఇప్పుడు మీ అందరు కూర్చున్నారే, మీలోకి చాలా హుషారుగా ఉన్నారు. ఎందుకని? మీలోకి ఆ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. నన్ను అడుగుతారు, దాచాలని అవసరం ఏంది? నేను వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నా. అలా శక్తి అనేది మన యొక్క చూపుని బట్టే ఉంటుంది. ఈ సృష్టి ఎలా ఉందంటే నీ దృష్టి బట్టే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో పర్సెప్షన్. ఎవరి పర్సెప్షన్ ఇంకొక పర్సెప్షన్ కాదు. ఏదో యుగంధ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, 170 కోట్ల జనం ఉన్నారంటే 170 కోట్ల రకాల మైండ్లు ఉన్నాయి. ఏ రెండో ఒకటి కావు. ఎన్ని వ్యూస్ ఉన్నాయి? ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యూ ఉంది. ఇంకొకళ్ళ వ్యూని నేను కాదనే హక్కు నాకు లేదు. ఇంకొకడు నా వ్యూని కాదనే హక్కు లేదు. నా పర్సెప్షన్ నాది, నా ఇన్వెస్టిగేషన్ నాది, నా ఫైండింగ్ నాది. సో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? నేను ఒక 10 గంటలు ధ్యానం చేస్తాను సార్, నాకు సో ఎనర్జీ వస్తుంది అనుకుంటాను. ఇది ఒక జనరల్ పర్సెప్షన్ లో నేను చెప్తా ఉన్నాను. సో ఈ 10 గంటల ధ్యానం నేను 4 గంటల్లో పొందే మార్గం ఉందా? సార్, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని శ్వాసను గమనించడం కాదు. ఆ శ్వాస మీకు గుర్తు రాకుండా, మీ ఎరుకులో లేకుండా మీలో ధ్యానం దానంతట అది జరిగిపోతూ ఉండాలి. మీరు చేయకూడదు. అలాంటి స్థితిలో అలా ఎనర్జీ వస్తూనే ఉంటుంది. దానికి లెప్త కాలం చాలు, గంటలు గంటలు కూర్చోవలసిన పని లేదు. ఎందుకంటే యోగులు ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళు చూస్తున్నా, వింటున్నా, చెప్తున్నా వాళ్ళ కోశాల్లో ఓ పక్కన ధ్యానం అనేది జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు పర్టికులర్గా మనలాగా ఆసనం వేసి కూర్చోరు. అది ప్రారంభంలో మనకు ఉంటుంది, కానీ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ, అవగాహన పెరుగుతున్న కొద్దీ, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవగాహన, అండర్స్టాండింగ్ పెరుగుతున్న కొద్దీ మీ ధ్యానం మీకు జరిగిపోతూనే ఉంటుంది. మీకు తెలియపోవచ్చు. కనుక గంటలు గంటలు 10 గంటలు ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, ఒక 45 నిమిషాలు శక్తి రాదు అనేటువంటిది. 10 గంటల్లో నీ మైండ్ డ్రాప్ అవ్వకపోవచ్చు, ఆలోచన రహిత స్థితి రాకపోవచ్చు, నీలో కాస్మిక్ ఎనర్జీ రాకపోవచ్చు. నేను అరగంట సేపే కూర్చున్నాను, 15 నిమిషాలే నేను ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను, అబండెంట్ ఎనర్జీ నాకు వస్తుంది. మై మెడిటేషన్ ఈక్వల్ టు 10 అవర్స్ సిట్టింగ్ వీక్. సో 10 అవర్స్ కూర్చోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. మీ ఆలోచన రహిత స్థితి వచ్చిందా, లేదా మీ ధ్యాస ఆలోచనల మీద వెళ్ళిందా, లేకపోతే మీ డిజైర్ మీద వెళ్ళిందా, మీ శరీర మనసు పొరల్లో ఉండేటువంటి గతంలో జరిగిన ద్వేషాకిని మీద వెళ్ళిందా, మీ ధ్యాస ఇటు వెళ్ళిపోతే అటే వెళ్ళిపోతారు. అది 10 గంటలు కూర్చొని మీకు శక్తి వచ్చినట్టు కాదు. స్టిల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను యాజ్ ఆఫ్ నౌ 10 గంటలు ధ్యానం చేస్తున్నాను, నాకు సో ఎనర్జీ వస్తుంది, లైక్ 5 kgs ఎనర్జీ. సో నేను ఆ 10 గంటలు ధ్యానం చేస్తాను, ఐ వాంట్ 50 kgs ఎనర్జీ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ప్లీజ్ లెట్ మీ నో. పది గంటల ధ్యానం నేను ఇప్పటివరకు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. సో 10 నిమిషాలు. ఎస్, ఒకటి ఉంది. మన ఇందాక ఆల్రెడీ సార్ నియర్ బై ఆల్మోస్ట్ అదే చెప్పారు. స్థితిని బట్టి శక్తి. మన అంతర్గత స్థితి ఎలా ఉంది,
మనం ఏ పని చేస్తున్నా, ఇఫ్ యూ కెన్ వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, దట్ ఈజ్ మెడిటేషన్. ఇఫ్ యూ కెన్ వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, నడిచేటప్పుడు నడవగలిగితే, తినేటప్పుడు తినగలిగితే అది ధ్యాన స్థితి. సో ప్రత్యేకించి 10 గంటలు కూర్చోవడం అన్నది మొదటి రోజుల్లో అవసరమే అయినప్పటికీ, కానీ చివరికి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ధ్యాన స్థితికి చేరుకోవాలి. ధ్యాన స్థితి అంటే ప్రతి నిమిషం మనం ఆ శూన్య స్థితిలోనో ఆ నథింగ్నెస్లోనో ఉండగలిగే ఒక స్థితికి మనం చేరుకునే ఒక ప్రయత్నం చేయగలిగితే 24/7 అది ధ్యానమే. కానీ అది ఎలా వస్తుంది అనేదే ప్రశ్న కదా, ఎలా, హౌ? సో ధ్యానం అనేది ఇనిషియల్ స్టేజ్లో చేసి మన మైండ్ను ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒక స్టేజ్కి తీసుకొని వస్తాం. కానీ మిగతా టైం ఏంటి, 2 అవర్స్ నేను చేయగలుగుతాను అట్ మ్యాక్సిమం యాజ్ ఎ కామన్ హ్యూమన్ బీయింగ్. 10 అవర్స్ ఎవ్రీడే చేయలేను, ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. మిగతా 22 అవర్స్ నేనైతే ఈ జ్ఞాన యోగం అని ఒకటి ఉంది, జ్ఞాన యోగము, కర్మయోగం. ఈ జ్ఞానాలు కర్మలు అంటే సుకర్మలు కావచ్చు, జ్ఞానయోగం అనేది ప్రాక్టీస్ చేయగలిగితే చివరికి అది కూడా యోగమే. జ్ఞానం దేనికోసం అంటే మళ్ళీ నార్మల్ టైంలో కూడా శూన్యంలో ఎలా ఉండాలి అనే దానికోసమే జ్ఞానం. నార్మల్ టైంలో కూడా మనం 2 గంటలు ధ్యానం చేసాం, మిగతా 22 గంటలు మన ఇష్టం అడ్డదిడ్డంగా ఉన్నాం. ఆ 2 గంటలు చేసింది పుట్టుకతో వచ్చిన శక్తి మొత్తం పోయా, పుట్టుకతో వచ్చిన శక్తి పోతుంది, ఆ 2 గంటల శక్తి కూడా పోతుంది. 10 గంటలు కాదు, 50 గంటలు చేసినా మనం కొంత కూడా జ్ఞానాన్ని పాటిస్తూ ఆ జ్ఞానం ద్వారా ధ్యాన స్థితిలో జీవించడానికి ప్రయత్నించకపోతే ఎన్ని గంటలు చేసినా, ఎన్ని రోజులు చేసినా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. సో 24/7 మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి 2 గంటల తర్వాత కనీసం ఒక్క లైను మనకు అర్థమైనది, మనకు సరైనది అనిపించినది, ఎస్ ఇది ట్రూత్ అనిపించిన దాన్ని పట్టుకొని ప్రాక్టీస్లోకి దిగితే అదే షార్ట్ కట్ అని నాకు అర్థమైన విషయం అది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే క్వశ్చన్ డాక్టర్ గారిని. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకో ఆన్సర్ ఏం చెప్పడం లేదు, కొంత ఎంఫసైజ్ చేసి చెప్పదలుచుకున్నా అంతే. అదే సూత్రాన్ని, అదే సత్యాన్ని. మామూలుగా ధ్యానం అంటే మనం కూర్చుంటాం, కాళ్ళల్లో కాళ్ళు, వేళ్ళల్లో వేళ్ళు, కళ్ళు మూసుకొని శ్వాసను అబ్జర్వ్ చేస్తుండాలని చెప్పేసి మనకు నేర్పించారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక చర్చ కార్యక్రమంలో మీరు శ్రోతలుగా ఉన్నారు, మేము ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రపంచంలో ఇదే టైంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల చావులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల పుట్టుకలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి ఇదే క్షణంలో. మనం కూడా మన జీవితంలో ఒక అరగంట సేపు, గంట సేపు ధ్యానం కోసం కేటాయిస్తే ఒక 6-7 గంటలు వ్యాపారం కోసమో, ఉద్యోగం కోసమో, కుటుంబ బాధ్యతల కోసమో, మనకున్న ఆర్థిక సమస్యల కోసమో, లేదా పిల్లల్ని చదివించుకోవాలని చెప్పేసి వాళ్ళ బాధ్యతలు మన నెత్తి మీద తీసుకోవడం వల్ల ఆ సమస్యలు, అట్లా రకరకాల సమస్యలు, పరిస్థితులు గురించి ఆలోచిస్తూనే ఉంటాం దైనందిక జీవితంలో. మనం అందరం శ్రద్ధగా విని ఆచరణలోకి తీసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. అదేమిటంటే ఈ బాహ్య జీవితం ఏదైతే ఉందో, నిజ జీవితము లేకపోతే రొటీన్గా జరిగే ఈ జీవితము, దైనందిక జీవితము, దీనికి ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసం లేదు. ఈ రెండు ఒకటే. ఇది సపరేట్, అది సపరేట్ కాదు. అంటే కళ్ళు తెరిచిన తర్వాత ఒక జీవితం, కళ్ళు మూసిన తర్వాత జీవితం కాదు. అంతర్ముఖ జీవితము, బాహ్య జీవితం రెండు ఒకటే. బాహ్య జీవితంలో జరిగే మనకు రకరకాల కలహాలు, సమస్యలు, ఇంకా ఏదన్నా సంక్లిష్టమైన పరిస్థితులు, అవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా ఇంకొంచెం అంతర్ముఖంగా తయారు చేసుకోవడానికి దోహదం అయ్యేటట్టు చేసుకోవాలి దాన్ని. అంటే అర్థం ఏంటి? ధ్యానేతర సమయం అంటూ ఉండరాదు, ప్రతి క్షణము ధ్యానమయమే. దైనందిక జీవితంలో ప్రతి క్షణము ధ్యానమయమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని నేర్చుకున్నాం కదా, దీని తర్వాత ఒక స్టెప్ ఉందండి. ఇది ఈరోజు అందరూ నేర్చుకోవాల్సిన అంశం. శివప్రసాద్, శ్వాస మీద ధ్యాస కదా, నెక్స్ట్ స్టెప్ ఏం తెలుసా? ధ్యాస మీద ధ్యాస. ధ్యాసను పట్టుకోవాలి. మనం శ్వాసను పట్టుకున్నాం, ధ్యానం అంటున్నాము. మిగతా టైంలో ఏం పట్టుకోవాలి? ఆ ధ్యాసను పట్టుకోవాలి.
అటెన్షన్ పట్టుకోవాలి. అంటే అన్ని పనుల్లో మనం అటెంటివ్గా ఉండడం, ధ్యాసతో ఎరుకతో ఉండగలగడం అన్నది ఒక నైపుణ్యం. దాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడేమవుతుంది, ఆ ధ్యాస కాస్త ధారణగా దారుతుంది. ధారణ అంటే ఎక్కువసేపు ధ్యాసతో ఉండగలగడం, దాన్ని ధారణ అంటాం. ఆ ధారణను సాధించిన తర్వాత అప్పుడు ధ్యానం అనేది ప్రత్యేకంగా కూర్చోవాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరిచినా ధ్యానమే, కళ్ళు మూసుకున్న ధ్యానమే. ఈ స్థితికి రావాలి అందరూ. ఇది అల్టిమేట్ స్టేట్. మనం అందరము రకరకాల ప్రాంతాల్లో పుట్టాము, పెరిగాము, రకరకాల వృత్తులు ప్రవృత్తుల్లో జీవించాము. కానీ సాధించాల్సిన అతి ముఖ్యమైన అంశం అందరికీ కామన్గా ఒకటి ఉందంటే, ధ్యానేతర సమయాన్ని సంపూర్ణంగా నిర్మూలించి ప్రతి క్షణాన్ని ధ్యానమయంగా మలుచుకోవడమే ఆధ్యాత్మిక జీవితము. నిజమైన ఆధ్యాత్మిక అంతమించి ఏమీ లేదు. ఇంకా ఇదే ధ్యాస గురించి తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో 18వ తారీఖు పొద్దున్న 43 నిమిషాలు ఇదే ధ్యాస మీద చెప్పాను. దాని వీడియో ఉంది, చూసుకోండి. ధ్యాస, దాన్ని మర్చిపోయారు అందరూ. వీడియో మర్చిపోయినాం సార్, ఇప్పుడు చెప్పండి. ఆ ధ్యాసే పట్టుకోవాలి. శ్వాస అనేది ఫస్ట్, తర్వాత కావాల్సిన ధ్యాసే. ఆ ధ్యాస సరిగ్గా లేకపోతే ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మిత్రులారా, సో 2 గంటలు కేటాయించాం ఈ ప్రోగ్రాంకు. ఎందుకంటే ఎలా టైం అయిపోతుందో తెలియదు. ఇది సింపుల్గా ఇంకో గంట అయినా కూడా అయిపోతుంది. కానీ ఇవాళ సారు ముఖ్యంగా అందరు రిటర్న్ కావాల్సి ఉంది. 4:30కి సార్కు రిటర్న్ కావాలి. కాబట్టి ఫాస్ట్గా అంటా ఉండేది. అందుకే ఒక 10 మినిట్స్లో ఒక 2-3 దానిలో మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఇంకా సార్ కూడా చెప్పారు ఇదే లాస్ట్ కాదు కదా, ఇంకా ఉండాలి అని. కాబట్టి మన నెక్స్ట్ దానికి జ్ఞాన సభకు మళ్ళీ మన కంటెంట్ కావాలి. కాబట్టి సో ఇంకొక క్వశ్చన్. సో ఇక్కడ వచ్చిన ధ్యానమిత్రులు ఒకరు అడిగిన క్వశ్చన్, ఇది కొంచెం ఇంచుమించు ఉన్నా కూడా మీరు దీన్ని సరి చేసుకొని ఆన్సర్ తెలియజేయాలని కోరుకుంటూ, స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళడం అంటే మన లైఫ్లో అన్ని సాఫీగా స్మూత్గా జరిగిపోవడమా, ఛాలెంజెస్ కూడా ఉంటాయా? 2 క్వశ్చన్ మార్క్. ఛాలెంజెస్ వస్తుంటే స్పిరిచువాలిటీలో ముందుకెళ్తున్నట్లు కాదా? క్వశ్చన్ మార్క్. వీటిపైన నిర్వచనం ఇవ్వాల్సిందిగా వంశీ గారిని కోరుచున్నాను. అసలు రెండికి సంబంధమే లేదు, దేనికోవాలి దాందే. సుఖంగా ఉండి స్పిరిచువాలిటీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, భయంకరమైన కష్టాలు అనిపించి ఆ స్పిరిచువాలిటీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని దానికి దీనికి సంబంధం లేదు. కనుక మీ ఆధ్యాత్మిక ప్రయాణమే. ఇంట్లో పెళ్ళాం పోరే మీకు అందులో ఫోర్స్ కావాలంటే ఏమైనా కదిలించుకోండి, ఇంకా బాగా ఉన్నతంగా ఎదుగుతారు స్పిరిచువాలిటీలో. అది ఒకటే మార్గం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, నిరంతర ఎరుక సాధ్యమేనా? క్వశ్చన్ టు శివప్రసాద్ సార్. మనకి దగ్గరలో కొల్లూరు దగ్గర సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి ఆశ్రమం ఉంది. అంటే ఆయన సమాధి. ఆయన ఒకసారి ఇసుక తిన్నె మీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ కావేరీ నది అంతా పొంగి పెద్దగా నీళ్ళు వచ్చేసి ఆ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయిన ఆ శరీరం ఆ ఇసుక తిన్నెల్లో పడిపోయింది. ఆయన ఉన్నారన్న సంగతి కూడా తెలీదు. కొన్ని రోజుల క్రితం తర్వాత ఎవరో జాలాలు వచ్చి గుణపంతో తవ్వితే రక్తం వచ్చింది. ఏంటి అని ఇసుకంతా తీసి చూస్తే ఒక మనిషి కూర్చున్నాడు. ఎవరై అంటే ఆ సదాశివ బ్రహ్మేంద్ర యోగి. ఆయన తన ఇరుకులో తాను ఉండకపోతే దీన్నే ఆయన చెప్తాడు దివ్యోన్మాదము. అంటే ఆ లోపల అంతరంగంలోకి వెళ్ళిపోయి ఆ చైతన్యంతో సమ్మిళితం అయిపోతే మీకు కలిగే ఎరుకుందే ఇంచుమించుగా ఆత్మానుభవం అనుకోండి, పదాలు వేరేగా వస్తాయి. ఆ చైతన్యంతో మీరు కలిసిపోతే కనుక నిరంతరం మీరు ఏం జరుగుతున్నా మీ భౌతిక శరీరాన్ని ఏమి పట్టించుకోరు. మీ అంతర్ముఖ ఎరుకలో మీరు ఉంటూనే ఉంటారు. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఏం జరిగినా మీకేం కాదు, తిరిగి మళ్ళీ బయటకు వస్తారు.
ఆ ఎరుక అనేది మీ మీద మీకు మీ చైతన్యం మీరు సమ్మిళితం అయిపోయినప్పుడు ఆ ఎరుకే మీరు అయిపోతారు. బాడీ కూడా నాదే కదా సార్, అంతే. ఆ బాడీ ఏమైనా కూడా అంటే ఆ బాడీ పైన ఏం- కాన్షియస్ లేనట్లేనా? అంతవరకు బాడీ కేర్ టేకర్ మీరు, దాని తర్వాత కేర్ టేకర్ మీరు కాదు. మీ శరీరాన్ని మీ నేను చైతన్యం కాదా? మీ చైతన్యం పరిరక్షిస్తుంది. ఇంతవరకు మీ శరీరాన్ని మీరు రక్షించుకున్నారు, కానీ మీరు రక్షించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ సదాశివ బ్రహ్మేంద్ర యోగి ఇసుక మీటర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన బాడీ గురించి కేర్ చేయలేదు. నెత్తి మీద పుట్టినప్పుడు కూడా ఏమి రాలేదు. కావేరీ నదికి వెళ్తున్నప్పుడు కూడా చేయి నరికేశారు. చేయి తెగిందంటే తెగిందా అని చూసుకుంటే చేయి తిరిగి వచ్చేసింది. ఆయన ఎక్కడ ఎరుకలో ఉన్నారు? ఐఎమ్ నాట్ ఫిజికల్ బాడీ, ఐఎమ్ ద సోల్, ఐఎమ్ ద కాన్షియస్నెస్, ఐఎమ్ ద చైతన్యం, ఐఎమ్ ద హిరణ్య గర్భ అని ఆ చైతన్యంతో మిక్స్ అయిపోయారు అనుకోండి, ఆ బాడీ లెవెల్ ఉండదు, కానీ దానికి పూర్తి సంరక్షణ ఉంటుంది. ఇది మన యోగుల నుంచి నేర్చుకునేది, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు ఎంతో చక్కగా అద్భుతంగా ఇవాళ ఈ నలుగురు గ్రాండ్ మాస్టర్స్ చక్కగా మన క్వశ్చన్లకు వారి పరిధిలో విశ్లేషణ చేశారు, ఆన్సర్స్ ఇచ్చారు. సో మరి వాళ్ళకో ప్రశ్న. ఓ నైస్, టైం అయితే ఉంది సరే, కాబట్టి మీ అందరికీ ఓ ప్రశ్న. ఎన్ని రోజులు ధ్యానం చేస్తే, ఎన్ని గంటలు చేస్తే ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చు? సో మీకేనా, మీకు కూడా ఇచ్చినాము అని చెప్పేసి నన్ను టార్గెట్ చేశారు. ఓకే, బర్నింగ్ అదే. ఎన్ని గంటలు చేస్తే ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు పొందుతాం, ఎలా పొందుతాం, వచ్చిందా లేదా, విసుకొచ్చి అడగడం మానేశారు. అదే అందరికీ అంది. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మానుభవం ఎప్పుడు పొందుతాం? మేము సరిగ్గా నలుగురు సైడ్ నుంచి లేక ఒకరి సైడ్ నుంచో వస్తున్న క్వశ్చన్, మీరు ఎవరన్నా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు, చేతి ఇవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసినంత వరకు నేను కొంచెం చెప్తాను. దా బాబు. సంజీవ్ రాయుడు, వెరీ నైస్ జెంటిల్మెన్. నమస్కారాలు, ఇంట్రడక్షన్ ఏమొద్దు. ఈగో ఎప్పుడు పోతుందో అప్పుడే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని భావిస్తాను. ఎందుకంటే నేను నాది, నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే కరెక్టు అని, ఏదైనా సరే నాది అని మీరు ఎప్పుడైతే అట్లా అనుకుంటూ ఉంటారో, అలా భావించినంత కాలం మనం అజ్ఞానంలోనే ఉంటాం. ఎప్పుడైతే మనది, మనం ఎవరిని హర్ట్ చేయకూడదు ఆలోచన విధానంలో కానీ దేంతో అయినా సరే అలా ఆలోచించగలిగితే, అవతలి వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఆలోచిస్తే అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా ఈగోనెస్ని వదిలేసినప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ సంజీవ్ రాయుడు. ఓకే, ఇగోపోతే ఆత్మ సాక్షాత్కారం వస్తుందని చెప్పేసి సంజీవ్ రాయుడు భావన. వెరీ గుడ్. సో ఆత్మ సాక్షాత్కారం యూనివర్సల్గా అందరికీ అడిగాడు ఈ క్వశ్చన్. కాకపోతే ఒక్కొక్కరి మైండ్ స్టేటస్ ఒకరిగా ఉంటుంది, ఒక్కొక్కరి కాన్షియస్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఇది ఎవరి కాన్షియస్ లెవెల్కి వారు చెప్పవలసిన ఆన్సర్. కాబట్టి నా మటుకు నాకు ఎప్పుడు నేను నా కంటెంటే సూక్ష్మంలో మోక్షం. ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో జరగాల్సిన వర్క్ 10 రోజుల్లో కావాలి అనుకునేవాడిని నేను. సో వీఆర్ ఆల్ ఆర్ క్రియేటర్స్. సో వివేకానందుడు చెప్పేశాడు, లక్షల మంది మాస్టర్లు చెప్పేశారు, పత్రిజీ గారు చెప్పేశారు. పత్రిజీతో పాటు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆర్గనైజేషన్స్ చెప్తూనే ఉన్నాయి. సో ఇన్ని తలాల్లో మన నాలెడ్జ్ ఉంది, సో ఈ లెవెల్లోనే జరుగుతూ ఉంది అని చెప్పేసి. కాబట్టి నా మటుకు నేను అతి తొందరగా, అంటే ఇప్పటికిప్పుడే పొందాలి అనుకునే వాళ్ళలో మొదట్లో ఉంటాను నేను. కాబట్టి నా ఆన్సర్ అదే. శివప్రసాద్ గారు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, ఇంకా టైం అంటే మనం ఎంతో చక్కగా జరుపుకోవచ్చు. ఎనీహౌ, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అదే పనిగా విచ్చేసి హైదరాబాద్ నుంచి మామూలుగా ఈయన ఇంటర్నేషనల్ లెవెల్, సో దట్ మీన్స్ సో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తూ పర్సనల్గా ఉంటూ ఎన్నో ప్రోగ్రామ్స్లో ఉన్నా కూడా సో పిలవగానే వచ్చారు డాక్టర్ యుగంధర్ గారు. వారికి ప్రొద్దుటూరు స్పిరిచువల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.
అలాగే ప్రకృతి ఉమామహేష్ గారు పిలవగానే సైలెంట్ బిజీలో ఉన్నారు. ఆయన కూడా సార్ ఎప్పుడు రావాలి చెప్పండి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా వచ్చారు. వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివప్రసాద్ గారికి కూడా అలాగే వంశీకిరణ్ గారికి ఈ నలుగురి గ్రాండ్ మాస్టర్స్కి ఇవాళ సక్సెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తూ ఈ నలుగురికి చక్కగా సన్మానం చేసుకుందాం. యా సో మ్యూజిక్ ఫాస్ట్గా అమ్మా. సో వంశీ గారు ఓకే డాక్టర్ గారు సార్ ప్లీజ్. చప్పట్లు. గట్టిగా చప్పట్లు.